ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. చెప్పాలని ఉంది కార్యక్రమానికి స్వాగతం. ఆయన ఒక ప్రభుత్వ అధ్యాపకుడిగా జీవితాన్ని ప్రారంభించారు. ఆ సమయంలో తనకు ఎదురైన ఒక అనుభవం సివిల్ సర్వీసెస్లోకి అడుగుపెట్టడానికి ప్రోత్సహించింది. ఒక ఐఏఎస్ అధికారిగా ప్రభుత్వంలో పనిచేస్తూ ప్రజాప్రతినిధుల కన్నా ఎక్కువగా ప్రజాభిమానాన్ని చూరగొన్న అధికారి ఆయన తొలిసారి డిప్యూటీ కలెక్టర్గా పదవీ బాధ్యతలను స్వీకరించి అటు తర్వాత కడప జిల్లా కలెక్టర్గా, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్గా, కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అడ్మినిస్ట్రేటర్గా, తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక కీలక పదవులను అలంకరించి ఆ పదవులకే వన్నె తెచ్చారు. ఆయనకి కళాకారులపై ఎనలేని ప్రేమ. అంతేకాదు 54 ఏళ్ల వయసులో కూడా ఆయన పద్య సాహిత్యంపై డాక్టరేట్ చేసి సాహిత్యంపై కూడా తన అభిమానాన్ని చాటుకున్నారు. కళాబంధు, సాహితీవేత్త, విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ కేవి రమణాచారి గారు ఈరోజు మన కార్యక్రమానికి అతిథిగా విచ్చేశారు. నమస్కారం అండి. నమస్కారం. విద్యార్థిగా ఉన్న దశలోనే మీరు జైలుకు కూడా వెళ్ళవలసి వచ్చిందని విన్నాం. అది ఎందుకు జరిగింది? నా 14వ ఏట నేను 12th క్లాస్ పాస్ అయ్యాను. అంటే ఇప్పటి ఇంటర్ 1966లో మల్టీపర్పస్ హై స్కూల్ మెదక్లో స్కూలింగ్ అయిపోయింది. నాకు అప్పుడు 14 ఏళ్ళు. అంటే 14 ఏళ్ల వరకు మా నాన్నగారు ఆ స్కూల్లోనే టీచర్. ఆయన స్కూల్కి వెళ్తున్నప్పుడు ఆయన వెంట వెళ్ళేదన్నమాట. ఎలా వెళ్ళేది అని చెప్పంటే ఆ వెంబడి లేగదూడ వెళ్ళినట్టు వెళ్ళేది అంతే. చదువుకోవడం, దేవతార్చన చేసుకోవడం ఇటువంటివి తెలుసు. కానీ ఈ లోకం ఏంటి, సమాజం ఏంటి, ఎలా ఉండాలి, ఒక విద్యార్థిగా ఉన్నప్పుడు కూడా మనిషి తనకు తానుగా ఎలా ఎదగాలి అనేటువంటి అభిప్రాయంతో జీవించాల. ఆ తర్వాత 14వ ఏట నేను బీఎస్సీ ఫస్ట్ ఇయర్కి వచ్చాను. నేను మొదటిసారి కాలేజీకి వెళ్ళినప్పుడు బీఎస్సీ ఫస్ట్ ఇయర్లో తెలియకుండా షర్టు నెక్కరేసుకుని వెళ్ళాను నేను. అయితే ఇంకప్పటికి ఇంకా ఇంటర్మీడియట్ రాగానే తప్పకుండా ప్యాంట్లు వేసుకోవాలనేటువంటి మనస్తత్వం గల పిల్లవాళ్ళు ఇంకా రాలే. అయితే బీఎస్సీ చదువుకునేటప్పుడు ఇలా ఉండకూడదు అని చెప్పని మా తోటి వాళ్ళు చెప్తే అప్పుడు కావాలని చెప్పని ఇప్పుడు అందరూ విద్యార్థులు ఉన్నట్టుగానే మారడానికి అవకాశం ఉండే మనస్తత్వంతో ఉన్నాను నేను. అక్టోబర్ 6, 1968వ సంవత్సరం బీఎస్సీ సెకండ్ ఇయర్. అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ యొక్క స్వర్ణోత్సవాల సందర్భంగా ఒక ఉపన్యాస పోటీలు పెట్టారు. ఆ డిబేటింగ్ కాంపిటీషన్స్లో పాల్గొనడానికి మా కాలేజీ నుంచి నన్ను పంపించారు. వాళ్ళు ఇచ్చినటువంటి టాపిక్ ఏంటంటే మాతృభాషలో విద్యాభ్యాసం అవసరమా. అప్పుడు 1968లో మొదటి నుంచి కూడా నాకు సంస్కృతం, తెలుగు భాషల పట్ల మక్కువ ఎక్కువ. నా 10వ ఏటనే నేను పంచకావ్యాలు చదివాను నేను ఇంట్లో. తర్వాత తమిళం నేర్చుకున్నాను. నేను బస్టాండ్లో దిగడం ఆలస్యం లేదు. ప్రాంతీయ వార్తలు విన్నవాళ్ళు ఈ ఉపన్యాస పోటీల్లో సిద్దిపేట స్టూడెంట్ రమణాచారి ఫస్ట్ వచ్చాడు, ఆయనకు గోల్డ్ మెడల్ ఇస్తున్నారు, ఫలానా రాష్ట్రపతి వచ్చి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు వచ్చేసేసి అవార్డు ఇస్తారు, అది ఇస్తారని వచ్చింది. చూడమ్మా ఎంత ఆనందంగా నేను బస్సు దిగాను. పాల్గొన్న దానికంటే పాల్గొన్న తర్వాత వచ్చినటువంటి ఫలితము నన్ను గాలిలో కొద్దిసేపు తిప్పినట్టుగా అయింది. ఆ విషయం మా కాలేజీ వాళ్ళకి తెలిసి ప్రిన్సిపాల్ కూడా వాళ్ళందరూ కూడా చాలా గౌరవభావంతో చూసి నన్ను కళాశాలకి విద్యార్థి సంఘానికి నాయకుడిగా ఎన్నుకున్నారు. అదేమి చిత్రమో 1969 జనవరిలో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. విద్యార్థి సంఘ నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం, విద్యార్థి దశలో ఉండేటువంటి స్థితి ఏంటంటే బస్సుల్ని తగలబెట్టడం కానీ, లేకపోయినట్టయితే పోస్ట్ ఆఫీస్ని తగలబెట్టడం కానీ, ఇటువంటి పనులు చేయడానికి కోసం అని చెప్పని విద్యార్థి సంఘంలో ఉండి ఒక 10 మందితో కలిసి చేయడం జరిగింది. యాక్చువల్గా అది సెక్షన్ 151 కింద నన్ను అరెస్ట్ చేసి సంగారెడ్డి డిస్ట్రిక్ట్ జైలుకి పంపించారు. 2 నెలల పాటు సంగారెడ్డి డిస్ట్రిక్ట్ జైల్లో ఉన్నాను నేను. విద్యార్థి జీవితానికి ఎటువంటి ఆటంకం కలిగింది? అది చెన్నారెడ్డి యొక్క మంచితనం అమ్మా. చెన్నారెడ్డి గారు ఏం చేశారని చెప్పంటే, ఎప్పుడైతే ఉద్యమం తగ్గిపోయి మళ్ళీ నార్మల్సీ వచ్చిందో ఆ సమయంలో ఈ ఉద్యమంలో పాల్గొన్నటువంటి విద్యార్థుల మీద ఉండేటువంటి కేసులన్నీ తీసివేయాలి, లేకపోతే వాళ్ళ భవిష్యత్తుకు బాగుండదు అని చెప్పని పోలీస్ స్టేషన్లలో ఉండేటువంటి కేసులన్నిటిని కూడా కొట్టివేసేశారు. దానివల్ల నేను ఐఏఎస్ కావడం కానీ ఇవాళ మీరు ఈ రకంగా చూడడం కానీ జరుగుతూ ఉంది. అది చెన్నారెడ్డి గారు మంచి పని చేశారు. మీ తల్లిగారి మాట కాదనకుండా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది మీకు. అంటే అప్పుడు చాలా మానసిక సంఘర్షణకి లోనయ్యారు అని విన్నాం. అంటే ఎందువల్ల? పెళ్లి ఇష్టం లేదా, లేకపోతే ఇష్టం లేని పెళ్ళా, లేకపోతే ఏంటది, ఎందుకని జరిగింది? నాకు చాలా ఇష్టమైన పెళ్ళమ్మా. ఎందుకంటే నేను చేసుకున్నది మా మరదల్నే. ఓ గ్రేట్. కాబట్టి నాకు ఇష్టం లేని పెళ్ళి అని కాదు. కానీ కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే మా అమ్మకి 1972లో నేను ఎంఎస్సి కెమిస్ట్రీతో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చి నేను ఉస్మాన్ యూనివర్సిటీలో లెక్చరర్గా జాయిన్ అయినాను, సైఫాబాద్ సైన్స్ కాలేజ్లో.
నా 19వ ఏట. 19వ నా ఏట 19వ ఏట. ఈ 19వ ఏట అనే సంగతి నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 19వ ఏటకి మీకు అందరు ఇంకా ఎక్కడైనా విద్యార్థులే డబుల్ ఉంటారు. ప్రమోషన్ వచ్చిందా? చిన్నప్పుడు వచ్చిందమ్మా. అది 4 నుంచి 6, 6 నుంచి 8 ఆ రకంగా స్కూల్ స్టేజ్లోనే అప్పట్లో చాలా డబుల్ ప్రమోషన్స్ ఉండేది. కెమిస్ట్రీ లెక్చర్ కావడం ఆలస్యం లేదు. మా అమ్మకి ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్ అడ్మిట్ చేశాం. అయ్యో. అప్పుడు ఆమెకి క్యాన్సర్ అని చెప్పని తెలియంది. మా అమ్మగారు మాకు అనుగ్రహించిన విషయం ఏంటంటే, మేము మా కుటుంబం అంతా కూడా ఆమెను చూసుకున్న విధానాన్ని దృష్టిలో పెట్టుకుంటే క్యాన్సర్ వచ్చినాక 25 ఏళ్ల పాటు బతికింది ఆమె. ఆ రకంగా ఆమె నన్ను లెక్చరర్గా చూసింది, డిప్యూటీ కలెక్టర్గా చూసింది, కలెక్టర్గా చూసింది. ఆ తర్వాత మనమరాళ్ళ పెళ్లి చూసింది. 99 దాకా ఆమె బతకడం అనేది Great. నాకు అదృష్టం. ఆమె నేను బ్రతకడం కావచ్చు అనేటువంటి రీతిలో ఆమె అనుకుంది కాబట్టి, నువ్వు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, చెల్లె పెళ్లి కూడా కావాలి అని చెప్పనేటువంటి అభిప్రాయంతో పెళ్ళిళ్ళు చూసిన తర్వాత నేను ఇంకా ఏదైనా జరగవచ్చు అని చెప్పనే అనుమానంతో ఆమె అడిగినందువల్ల 21 ఏళ్లకు నాకు ఇప్పుడు పెళ్ళి ఏంటమ్మా అని చెప్పని మనసులో అనిపించిన మా అమ్మ నాన్నగారు అన్నందువల్ల ఆ టైంలో ఆ సమయంలో నేను పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆల్ ఇండియా రేడియోలో శ్రావ్య నాటికల్లో కూడా వేశారు. అసలు మీకు ఈ కల్చర్ పట్ల, ఈ సంస్కృతి పట్ల మీకు ఎట్లా ఈ ఇంట్రెస్ట్, ఈ ఆసక్తి మొదలైంది? నాకు చిన్నప్పటి నుంచి కూడా మన భాష, సంస్కృతి, సంప్రదాయం, ఆధ్యాత్మికత వీటన్నిటితో పాటు ఏదైనా ఒకటి ప్రత్యేకత చేయాలి అనేటువంటిది బహుశా ఉంటుందమ్మా చిన్నప్పటి నుంచే. అందుకని 8వ తరగతి చదువుకున్నప్పుడే నేను నాటకాలు వేసేవాడిని. ఓహో. కాలేజీ స్టేజ్కి వచ్చిన తర్వాత గొల్లపూడి మారుతిరావు గారి యొక్క అనంతం నాటకం వేశాం. అంతకుముందు పల్లెపడుచు అని చెప్పని అప్పుడు సుప్రసిద్ధమైనటువంటి నాటకం పినిశెట్టి వారిది, దాంట్లో పల్లెపడుచు పాత్ర వేశాను నేను లెక్చరర్గా అయిన తర్వాత కూడా సైఫాబాద్ సైన్స్ కాలేజీలో మాకు బాగా తీరికగా ఉండేది. అందుకని నేను సైఫాబాద్ సైన్స్ కాలేజీ నుంచి నడుచుకుంటూ వచ్చి ఆల్ ఇండియా రేడియో స్టేషన్లో నాటకాల్లో పాల్గొనేవాడిని. ఆ రకంగా నేను శ్రవ్య నాటకాల్లో పాల్గొన్నాను. మీరు అధ్యాపక వృత్తితో మొదలు పెట్టానన్నారు. మరి సడన్గా మీకు ఐఏఎస్ చేయాలి అనే అది ఎటువంటి సందర్భంలో మీకు ఇటువంటి ఆలోచన కలిగింది? నేను వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో పనిచేస్తున్నాను 1975లో. మా కొలీగ్స్తో పాటు నాకు రేషన్ కార్డు లేదు, రేషన్ కార్డు కోసం వెళ్దాం పదా అని చెప్పని పక్కనే కలెక్టర్ ఆఫీస్. చాలా హుషారుగా వెళ్ళాం కలెక్టర్ ఆఫీస్కి. హుషారుగానే మాట్లాడదామని చెప్పి కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేశాం. కానీ అక్కడ ఉండేటువంటి ఒక సీనియర్ అసిస్టెంట్, వారి పేరు కూడా నాకు ఇప్పటికీ తెలియదు, సీనియర్ అసిస్టెంట్ ప్రవర్తించిన తీరు ఒక రకంగా బాధ అనిపించింది, మరో రకంగా అసహ్యం అనిపించింది, ఒక రకంగా కసి అనిపించింది. వీడు ఇట్లా మాట్లాడుతున్నాడు ఏమిటి అని చెప్పినటువంటి భావం కలిగింది. నీ రేషన్ కార్డు వద్దు, నీ విషయం వద్దు, అక్కర్లేదు, మీరేదో కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తున్నాం అనుకుంటున్నాను కదా, నేను కలెక్టర్ అయినాక చెప్తాను రా నీకు సంగతి, మేము చూసుకుంటాం ఆ సంగతి అని చెప్పని బయటకు వచ్చాం. ఆ వాక్యం అన్న తర్వాత మా చుట్టూ ఉండేటువంటి కొలీగ్స్ అంతా కూడా నీకేం తక్కువైందని, నువ్వెందుకు చేయకూడదు, నువ్వు తప్పకుండా ప్రయత్నించాలా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ ఇస్తే ఐఏఎస్ వస్తాను వాళ్ళందరూ అన్నారు. ఈ లోపు ఒక అతను కెమిస్ట్రీ కొలీగే, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పుడే నోటిఫికేషన్ ఇష్యూ చేసింది డిప్యూటీ కలెక్టర్స్ కోసం, నువ్వు దానికి అప్లై చేసేసి ముందైతే ప్రయత్నం చేయు, తర్వాత మనం ఐఏఎస్ రాద్దాం కానీ అని చెప్పన్నారు. సరే అని చెప్పని అప్లికేషన్ తెప్పించడం, 25 రూపాయలతో అప్లికేషన్ నింపి కొండకు వెంటగా కట్టినట్టుగా పంపించేశాం. 75లో ఎగ్జామ్ రాశాను, 76లో ఇంటర్వ్యూ జరిగింది, 77లో ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ రావడం కూడా చాలా గమ్మత్తుగా జరిగింది. పోలీస్ ఎంక్వైరీ జరుగుతుంది. మా కళాశాలలోకి సబ్ ఇన్స్పెక్టర్ వచ్చాడు. స్ట్రేట్ అవే కళాశాలలో సబ్ ఇన్స్పెక్టర్ తిరుగుతూ ఉంటే ఎవరో ఉండి ప్రిన్సిపాల్తో చెప్పారు, ఎవరో సబ్ ఇన్స్పెక్టర్ మన కాలేజీలో తిరుగుతున్నాడు, ఎవరికైనా పిల్లలు ఏమన్నా ఇబ్బంది చేశారేమో లేకపోతే ఎవరన్నా పట్టుకపోతారేమో అని ప్రిన్సిపల్ గారు ఒకసారి నన్ను పిలిపించండి అని చెప్పానంటే ఎస్ఐ గారిని పిలిపించారు. పిలిపించి ఏంటి నా పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళావు అని చెప్పి, సార్ మంచి విషయం సార్, ఇక్కడ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో రమణాచారి గారికి డిప్యూటీ కలెక్టర్గా సెలక్షన్ వచ్చింది, ఆయన ఎటువంటి వాడు ఏం సంగతి తెలుసుకుందామని వచ్చాను, మీరు ప్రిన్సిపాల్గా చెప్పండి సార్ అని చెప్పాను. ఇంత మంచి విషయం చెప్పావు కదా అని చెప్పి నన్ను పిలిపించి, కంగ్రాచులేషన్స్ రమణ, నీకు డిప్యూటీ కలెక్టర్ సెలెక్ట్ అయ్యావు, ఇంకొన్ని నెలలలో నువ్వు ఇక్కడ నుంచి మా కాలేజ్ నుంచి వెళ్ళిపోతావు అని చెప్పారు. దాంతో ఓహో నాకు సెలక్షన్ వచ్చిందా అని చెప్పి అనుకున్నాం. మా అమ్మ దగ్గరికి వెళ్ళి డిప్యూటీ కలెక్టర్ నాకు వచ్చిందమ్మా అని చెప్పంటే ఆమెకు డిప్యూటీ కలెక్టర్ అయినా ఒకటే, లెక్చరర్ అయినా ఒకటే తెలియదు. మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాకు డిప్యూటీ కలెక్టర్ వచ్చింది అని చెప్పనంటే నిర్లిప్తంగా నీ సర్వీస్ నువ్వు చేసుకో, బాగా చేసుకో అని చెప్పని అన్నాడు. నాకెందుకు ఈ జ్ఞాపకం వస్తుంది అని అంటే, మా నాన్నగారిని నేను రిటైర్ అయినాడు కూడా వచ్చి, నాన్న నేను రిటైర్ అయిపోయినాను,
ఇప్పుడే సెక్రటరియట్ నుంచి వచ్చేసినాను నేను అని చెప్పంటే, వచ్చినప్పుడు ఎంత నిర్లిప్తతో ఉన్నాడో, నేను రిటైర్ అయిపోయినా అంటే కూడా మా నాన్న అంత నిర్లిప్తగా ఉన్నాడు. అది మనిషి యొక్క గొప్పతనం. అవునండి. అలాగే మీరు కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు కూడా అంత అమోఘమైన వీడ్కోలు మీకు జరిగిందంటే, కాజీపేట దాకా వచ్చి రైల్వే స్టేషన్లో అందరూ వీడ్కోలు చెప్పి, వందలాది మంది విద్యార్థులు అధ్యాపకులంతా వచ్చి వాళ్ళందరూ వీడ్కోలు చెప్పినటువంటి ఘటన మీరు జ్ఞాపకం చేశారు. వాళ్ళకందరికీ నమస్కారం మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటున్నాను. తెలుగు భాష ఇప్పుడు ప్రస్తుతం ఆ మీడియంలో మాట్లాడడానికి, చదవడానికే ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. తెలుగు మీడియంలో చదువుకోవాలి, మన తెలుగు భాషకి ఇంకా ప్రాధాన్యత రావాలి అంటే, ఈ విషయంలో నేను ప్రభుత్వ సేవకుడిగా అంటే గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండడం అనేటువంటిది సిగ్గుగా ఫీల్ అవుతానమ్మా. భాష అమలు విషయంలో 1966లో చట్టం వచ్చింది. 66 నుంచి ఇవాళ వరకు ఇదే సందిగ్ధం. తెలుగు భాష అమలు బాగా జరగాలి, తెలుగు భాషకు విలువ ఇవ్వాలి, తెలుగు భాషకు ప్రోత్సహించాలి అని చెప్పని 66లో అదే మాట అన్నాం, 76లో అదే మాట అన్నాం. 2021 వచ్చినా మనం ఇదే విషయం చెప్తున్నాం. నేను ప్రభుత్వానికి సలహాదారుగా ఉండొచ్చునేమో కానమ్మా, ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు. అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. చిత్తశుద్ధి ఉన్నట్టయితే భాష అమలు చేయడం పెద్ద కష్టం కాదు. మాతృభాషలో విద్యాబోధన జరగడం అనేటువంటిది చాలా అవసరం. స్కూల్ స్థాయిలో మాతృభాషలో విద్యాబోధన జరిగితే దాన్ని అర్థం చేసుకోవడం కానీ, గ్రహించుకోవడం కానీ, అలాగే రెసిప్రొకేట్ చేయడం కానీ, బయట తన యొక్క భావాలను చెప్పడానికి కానీ విద్యార్థికి కానీ విద్యార్థినికి కానీ చాలా సులువవుతుంది. కాబట్టి విద్యాబోధన మాతృభాషలో కనీసం స్కూల్ స్థాయి వరకు ఉండాలి, అవసరమైతే ఇంటర్మీడియట్ స్థాయి వరకు ఉండాలి అని చెప్పని ఏదైతే అంటున్నామో అనడం కాదు, దాన్ని 100% ఆచరించాల్సిన బాధ్యత ఉంది. 2012లో మొదటిసారి తెలుగు ముందు 1975లో జరిగిన తర్వాత రెండవసారి మనకు తెలుగునాట నిర్వహింపబడిన సదస్సు అక్కడ జరిగినప్పుడు తెలంగాణ కవులు రాలేదని, ఆ తర్వాత మళ్ళీ 2017లో అనుకుంటా జరిగినప్పుడు రానివ్వలేదని అనేక రకాల విమర్శలు ఉన్నాయి. ఈ మహాసభలను పెట్టడం అనేటువంటి వెనక కూడా రాజకీయం ఉంటుందమ్మా. 1975లో మొట్టమొదటి ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించబడినప్పుడు అప్పుడు కూడా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నడిచేది. జై తెలంగాణ, జై ఆంధ్ర ఉద్యమాలు నడిచినాయి. ప్రజల్లో ఒక రకమైనటువంటి భేదభావాలు ఏర్పడ్డాయి. మాకు ఆంధ్ర కావాలని చెప్పని హెజిటేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో నేను జైలుకు పోయినాను కాబట్టి నేనే సాక్షిగా ఉన్నాము. అందుకని ఈ భావం అంతా పోయిన తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉండాలి అనేటువంటి రీతిలో అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆలోచించి ప్రపంచ తెలుగు మహాసభల్ని పెట్టింది. కానీ తీర్మానించినటువంటి అంశాలన్నింటిలో చాలా వరకు అమలు చేయలేకపోయింది. 2012 సంవత్సరంలో కూడా అప్పటి వరకు తెలంగాణ ఉద్యమం ఒక ఊపు అందుకుంటూ ఉంటే అప్పటి ప్రభుత్వం ఆలోచించింది ఏంటంటే ప్రపంచ తెలుగు మహాసభలు పెట్టి తెలుగుతనాన్ని మనం చాటుకుందాము, తెలుగు వాళ్ళందరినీ కూడా పిలుద్దాము, తెలంగాణ నుంచి కూడా ఆంధ్ర నుంచి కూడా అందరు కలిసి రావాలని చెప్పన్నాం. కానీ అప్పుడు తెలంగాణ వాదులు చాలామంది మేము ఈ సభల్లో పాల్గొమని చెప్పనడం, ప్రభుత్వంలో భాగంగా ఉన్నాం కాబట్టి నాలాంటి వాడు నేనే తెలంగాణ వాడిని అని చెప్పని చెప్పుకోవడం, తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి ఎల్లూరు శివారెడ్డి గారు నేను తెలంగాణ వాడిని అనడం, అప్పుడున్నటువంటి సాంస్కృతిక శాఖ సంచాలకులు రాళ్ళబండి కవిత ప్రసాద్ నేను తెలంగాణ వాడిని అనడం, మేమేముంటుండగా తెలంగాణ వాళ్ళు లేరని చెప్పని ఎట్లా అంటారు అని చెప్పడం మాత్రం జరిగింది. కానీ ఎక్కడో దగ్గర భావం మాత్రం ఇంకా ఉంది. ప్రముఖమైనటువంటి కవులు కానీ వాళ్ళు కానీ రాలేకపోవడం జరిగింది. వాళ్ళు అనుకున్నది కూడా నిజమే. కానీ ప్రపంచ తెలుగు మహాసభలు మాత్రం తెలుగుతనం ముట్టిపడేలా చాలా గొప్పగా జరిగాయి. తిరుపతిలో చాలా గొప్పగా జరిగాయి. అసలు హైదరాబాద్లో జరిపినట్టయితే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతోనే అప్పటి ముఖ్యమంత్రి దాన్ని తిరుపతిలో పెట్టడం, అది స్వామివారి యొక్క అనుగ్రహంతో క్షేత్రపాలకుడు శివుడు కాబట్టి, పశుపతి కాబట్టి వెటనరీ హాస్పిటల్ యొక్క ప్రిమిసెస్లో జరిగింది. అది 3 రోజుల పాటు చాలా బాగా జరిగినాయమ్మా. డిప్యూటీ కలెక్టర్గా అనేక ప్రాంతాల్లో చేసి చాలా తక్కువ కాలంలోనే బదిలీ అవుతూ వచ్చారు. అయితే ఇక్కడ విశేషం మాకు తెలిసింది, బదిలీ అయిన ప్రతి చోట ప్రతిసారి కూడా అక్కడి ప్రాంత ప్రజలు బంద్ జరిపారట. 1977లో ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్గా ట్రైనింగ్కి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్కి ఏలూరుకి వెళ్ళాను. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నాకు మొట్టమొదటి పోస్టింగ్ కామారెడ్డిలో వచ్చింది. కామారెడ్డిలో నేను జాయిన్ అయిన తర్వాత ఒక నెల రోజులకే నాకు ట్రాన్స్ఫర్ వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే నేను అక్కడ చేరినప్పుడు ఎవరైతే ఉన్నారో అక్కడ అతనికి అక్కడే ఉండాలని ఇష్టం ఉన్నట్టుంది. అందుకని ఆయన రిటెన్షన్ తెచ్చుకున్నారు. మీకు అంత ఇష్టం ఉంటే మీరే ఉంటే అయిపోయేది, అనవసరంగా అప్పుడే చెప్పేస్తే నేను జాయిన్ కాకపోతుంది కదా, ఎందుకు సార్ ఇట్లా అని చెప్పంటే నేను ఎవరు అనుకున్నారు అని పాపం ఆయన గొప్పతనాన్ని చెప్పారు. సరే అలాగే అని చెప్పని అక్కడి నుంచి మహబూబ్నగర్ ట్రాన్స్ఫర్ అయితే మహబూబ్నగర్కి వెళ్ళాను. మహబూబ్నగర్లో ఉండేటువంటి కలెక్టర్ గారికి అక్కడ ఉండేటువంటి డిప్యూటీ కలెక్టర్ గారు ఉండాలని చెప్పని ఉండింది. కానీ ఆ యంగ్ ఆఫీసర్ వస్తే ఏ రకంగా ప్రవర్తిస్తాడో అనవసరంగా అని చెప్పని భయం పట్టుకొని అక్కడ ఉండే ఆఫీసర్కి అక్కడే ఉండాలనే కోరిక ఉంది. కాబట్టి నేను చేరిన తర్వాత మళ్ళీ నెల రోజులకి నాకు మళ్ళీ ట్రాన్స్ఫర్ వచ్చి మళ్ళీ ఆయన్నే వచ్చాడు అక్కడికి.
ఏంటండి అని చెప్పంటే కలెక్టర్ గారు చెప్పారు నాకు, మీరు యంగ్ ఆఫీసరు, మీకు ఇంకా ఎట్లా రిసీవ్ చేసుకోవాలి, ఏ రకంగా విఐపీస్ని ట్రీట్ చేయాలి అవన్నీ మీకు తెలీదు, ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్ ఉంటే బాగుంటుంది మహబూబ్ నగర్లో అని చెప్పని లక్ష్మణరావు గారిని మేము ఉంచాము ఇక్కడ, అంతేగాని మీ మీద ఏం లేదు, మీరు నారాయణపేటకు వెళ్ళండి అన్నారు. అదే రెవెన్యూ ఇన్స్పెక్టర్ బదిలీలాగా నా యొక్క బదిలీ అదే జిల్లాలో నారాయణపేటకు వచ్చింది. నారాయణపేట అనేటువంటి ప్లేస్ ఒక మూల ప్రాంతం ఆ జిల్లాకి, కర్ణాటక బార్డర్. అక్కడ ఉన్నటువంటి ప్రజలు 60% కన్నడ మాట్లాడతారు, 40% తెలుగు మాట్లాడతారు. అక్కడ ఉండేటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పంటే అదొక మారుమూల ప్రాంతం కాబట్టి ఇంకో కొన్ని సంవత్సరంలోనో కొన్ని నెలల్లోనో రిటైర్ అయ్యేటువంటి వాళ్ళు వచ్చేటువంటి ప్లేస్ అది. అందుకని ఆఫీసర్ని చూడడం అనేటువంటి ఎవరికి చాలా మందికి తటస్థించాల. అలాంటిది నేను నా కుటుంబంతో పాటు వెళ్ళేసేసి అక్కడ ఉండడం అనేటువంటిది వాళ్ళకు ఆర్డీఓ అంటే కూడా ఇట్లా ఉంటాడా అనేటువంటి భావంతో స్టార్ట్ అయింది నా యొక్క సర్వీస్. అక్కడికి వెళ్ళిన తర్వాత ముందు ప్రజల్లో చైతన్యం తీసుకురావడం జరిగింది. ఆర్డీఓ అని చెప్పంటే మొత్తం ఆ డివిజన్కి అభివృద్ధి జరిపేతందుకు పనికొస్తాడు తప్పిస్తే కేవలం రెవెన్యూ ఆఫీసర్గా చూడడం కాదు అని చెప్పని అక్కడ లయన్స్ క్లబ్ ఏర్పాటు చేయించి, సిటిజన్స్ క్లబ్ ఏర్పాటు చేయించి, పెరుగు శివారెడ్డి గారు అని చెప్పని డాక్టర్ శివారెడ్డి, చాలా పద్మశ్రీ శివారెడ్డి గారు ఉండేవారు, వారితోని ఐ క్యాంపు పెట్టించి ఆ తర్వాత అక్కడ విద్యార్థులకు ఆ మొత్తం డివిజన్లో కొడంగల్, మక్తలు, ఆత్మకూరు తాలూకాల్లో ఉండేటువంటి విద్యార్థులకు అందరికీ కూడా డివిజనల్ లెవెల్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ పెట్టి ఒక హౌసింగ్ కాలనీ కట్టించి బ్యాంకర్స్తో మాట్లాడేసేసి 5,000 రూపాయలు ఒక్కొక్కళ్ళకి ఇచ్చేటట్టుగా, గవర్నమెంట్ నుంచి ఒక 5,000 రూపాయలు వచ్చేటట్టుగా, నిజంగా అప్పుడు ఒక 50,000 రూపాయల్లో వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఇవాళకి ఆ ఇళ్ళు ఉన్నాయి. నన్ను నారాయణపేటకు ప్రతి సంవత్సరం దాదాపు పిలుస్తారు నన్ను. ఇవాటికి ఆ కాలనీకి వెళ్ళేసేసి వాళ్ళని పలకరించకుండా నన్ను బయటకు రానివ్వరు. ఇప్పుడు నేను చెప్పకూడదు, ఎందుకంటే నేను ఇంకా గవర్నమెంట్కి అడ్వైజర్గా ఉన్నాను కాబట్టి. అప్పుడు నా పైన నా అక్కడి ఎమ్మెల్యేలు కొంచెం వాళ్ళకి ఇబ్బంది కలిగింది. మా దగ్గరికి ఎవరు రావడం లేదు ప్రజలు, అందరూ మీ దగ్గరికే వస్తే మీరు అట్లా పనులు చేసుకుంటూ పోతే ఎట్లాగండి, మా దగ్గరికి పంపండి అన్నారు. మీ దగ్గరికి పంపడం ఏంటండి, నా దగ్గరికి వస్తే నేను పరిష్కరించాలి, కానీ మీ దగ్గరికి వస్తే మీరు నా దగ్గరికి పంపడం మీరే పరిష్కరించండి, అంతేగాని మీ దగ్గరికి పంపడం ఏమిటి అని చెప్పని అన్నందుకు వాళ్ళ కోపం వచ్చింది. వచ్చి అప్పుడు డాక్టర్ చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే నన్ను ట్రాన్స్ఫర్ చేయించారు. ఆ ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చినటువంటి సందర్భంలో నాకు మా నాన్నగారు ఉస్మానియా హాస్పిటల్లో ఉంటే వారిని చూడడానికి కోసం వచ్చాను. నేను వారిని చూసేసేసి నేను మళ్ళీ వెనకకి వెళ్తున్నాను. నేను ఆఫీస్ పని కాకుండా అది సొంత పని కాబట్టి, వ్యక్తిగత పని కాబట్టి నేను బస్సులో వచ్చాను. నారాయణపేటకు మళ్ళీ తిరిగి ప్రయాణం చేస్తూ ఉంటే బస్సు జాజాపూర్ అనే 5 కిలోమీటర్ల దూరంలో జాజాపూర్ అనే విలేజ్ ఉంది. ఆ జాజాపూర్ దగ్గర బస్సును ఆపారు. ఎందుకు ఆపారు, డ్రైవర్ గారు కనుక్కోండి అది ఇది అని చెప్పంటే వాళ్ళందరూ మా ఆర్డీఓ గారిని, మా డిప్యూటీ కలెక్టర్ గారిని ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి మేము ఇక్కడ రాస్తారోకో చేస్తున్నాం, నారాయణపేట బంద్ చేస్తున్నాం అని అన్నారు. మీరే ఉన్నారు బస్సులో. అప్పుడు వాళ్ళందరూ అరుచుకుంటే అట్లా వస్తే అందులో నేను ఉన్నాను. ఆర్డీఓ గారు ఇంట్లోనే ఉన్నారు అని చెప్పి ఎవరో ఒకరు అక్కడ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి జీప్ తెప్పించి నన్ను ఆఫీస్కి పంపించేసేసి బస్సును మాత్రం ఆపేసేసి చేస్తుంటే నేను అందరికీ దండం పెట్టి, బస్సును ఆపకండి, నేనున్న బస్సును ఆపి అంత ప్రజలకు ఇన్కన్వీనియన్స్ అవుతుంటేగా నేనేం ఆర్డీఓని వదిలిపెట్టండి అని చెప్పి వాళ్ళని సంధాయించాల్సి వచ్చింది. ఆ రకంగా నారాయణపేట బంద్ చేసేసి ఒక రకమైనటువంటి అలజడి సృష్టించారు. దాంతో గవర్నమెంట్ ఆర్డర్స్ని వెనుకకు తీసుకుంది. తర్వాత నెల రోజుల తర్వాత ఏం చేశారని చెప్పంటే అక్కడికి రావాల్సినటువంటి ఆఫీసర్ ఎవరైనా ఎత్తున్నారో వారిని పంపించేసేసి, ఆయన వచ్చేదాకా మాకు తెలీదు, ఆయన వచ్చేసి నేను ట్రాన్స్ఫర్ వచ్చాను ఇక్కడికి, మీరు ట్రాన్స్ఫర్ అయింది మీకు ఇక్కడి నుంచి నాగర్ కర్నూలుకి అయిందని చెప్పని మళ్ళీ అదే జిల్లాలో ఇంకో ప్లేస్కి. ఆ రకంగా నెల రోజుల తర్వాత ఆయన వచ్చినాక ఇంకా మేము ఛార్జ్ ఇచ్చేసేసి నేను వెళ్ళిపోయాను. ప్రజలకు కూడా తెలియదు నేను వెళ్ళిపోయాను అనే సంగతి. దాంతో ఇంక ఎక్కడికక్కడ సమసిపోయింది అది. సాంస్కృతిక కార్యక్రమాల పట్ల, ఈ సాంస్కృతిక సంస్థల పట్ల కూడా మీరు ఎంతో అభిమానం చూపించారు. అసలు నంది నాటకోత్సవాలు మీరు ప్రారంభించారు, రసరంజని అనే సంస్థని ప్రారంభించారు, సురభి అనే నాటక సంస్థని పునర్జీవింపజేశారు. ఇవన్నీ కూడా ఎలా చేశారు, ఆ విశేషాలు చెప్పండి. 1999లో కమిషనర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో పనిచేస్తున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. జనవరి 18 ఎన్టీ రామారావు గారి యొక్క వర్ధంతి రవీంద్ర భారతిలో నిర్వహింపబడుతూ ఉంది. అప్పుడు ముఖ్యమంత్రి గారు పొద్దున పూట అడిగారు 6:30, 7 o'clock ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇవాళ ఏ అంశాల మీద మనం ఉపన్యాసం ఇస్తే బాగుంటుంది అని కొన్ని అంశాలు చెప్పి, ఒకటి మాత్రం నిజం సార్, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి కాలంలో కూడా నాటకం చాలా ముఖ్యమైంది, సినిమా కంటే నాటకం ముఖ్యం, నాటకం నుంచే సినిమా వచ్చింది, తర్వాత సీరియల్స్ వస్తున్నాయి, టీవీ సీరియల్స్ అవన్నీ, అందుకని నాటకానికి నంది ఉంటే బాగుంటుంది, సినిమాకు ఉంది, టీవీ సీరియల్స్కి ఉంది, కానీ 1980 తర్వాత టీవీలకు వచ్చింది,
కానీ నాటకానికి రాకపోవడం అనేటువంటిది అమ్మను మనం అగౌరవపరుచుకున్నట్టు, అది మాతృక అన్నింటికి. కాబట్టి ఎన్టీ రామారావు గారికి కూడా నేను చెప్పాను 1995లో, సరే అన్నారు, కానీ ఆ లోపుగా పరిస్థితులు మారిపోయినాయి. మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి కాబట్టి మీరు అనౌన్స్ చేస్తే ఆయన మనస్సు శాంతిస్తుంది, ప్రజలు కూడా ఆనందిస్తారు అని. సో జనవరి 18కి ఆయన వర్ధంతి సభలో నాటకాలకు కూడా నంది అవార్డ్స్ ఇస్తామని చెప్పని అనౌన్స్ చేయడం, రంగరంగ వైభోగంగా అదే సంవత్సరం నుంచి 1999 నుంచి నిరాఘాటంగా మొన్నటి వరకు జరిగినాయి. కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ నాటకోత్సవాలని మళ్ళీ ఏర్పరచాలి, ఆ పునర్వైభవం రావాలి, నంది అవార్డ్స్ రావాలి. ఏ పేరైనా పెట్టుకోవచ్చు కాక, కానీ అవార్డ్స్ ఉండాలి, కళాకారుల యొక్క కళ్ళల్లో ఆ మెరుపును చూడాలని చెప్పని నా ఆశ. రసరంజన్ ఈ నాటక సంస్థను ఏర్పరిచింది ఎందుకంటే టికెట్ కొనుక్కొని నాటకం చూడాలి అనేటువంటి అలవాటుని ఏర్పరచాలని చెప్పని గరిమెళ్ళ రామ్మూర్తి గారు, చాట్ల శ్రీరాములు గారు, మొదలు నాగభూషణ శర్మ గారు, హెజ్జే దొర గారు, దుగ్గిరాల సోమేశ్వరరావు గారు, శంకరాభరణం సోమయాజులు, తర్వాత శంకరాభరణం సోమయాజులు గారి యొక్క బ్రదర్ రమణమూర్తి వారు, ఇలా అందరం కూడా కలిసి అప్పటి ఆంధ్ర సాంస్కృతిక పరిషత్తులో నాటకాలని నిత్య కళ్యాణం, నిత్య నాటకంలాగా పెట్టాము. ఆ తర్వాత జనం యొక్క రాక తక్కువ ఉన్నది కాబట్టి వారానికి 3 రోజుల పాటు అని పెట్టాము. తర్వాత ఇప్పుడు వారానికి అదే నెలలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్నాం. ఇప్పుడు కూడా గత 29 ఏళ్ళుగా రసరంజన్ని నిర్వహిస్తున్నాం. మీరు అన్నటువంటి సురభి, అమ్మ సురభి 136 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి సంస్థ. నేను కడప కలెక్టర్గా ఉన్నప్పుడు సురభి వాళ్ళని పిలిపించాం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చాలామంది తెలియకపోవచ్చు, సురభి అనేటువంటిది ప్రస్తుత కడప జిల్లాలో చక్రవాకం మండలంలో సురభి అనేది ఒక ఊరు. 1885వ సంవత్సరంలో చెన్నారెడ్డి గారి ఇంట్లో వీళ్ళు ఉండేవాళ్ళు. అక్కడ తోలుబొమ్మలాటలు ఆడేవాళ్ళు. చెన్నారెడ్డి గారు వచ్చేసేసి మా ఇంట్లో పెళ్ళి ఉంది, ఈ తొలిబొమ్మలాటలు ఇవన్నీ కూడా మామూలుగా కాకుండా ఒక కొత్తదనాన్ని సృష్టించండి అని చెప్పంటే అప్పుడు వనానస గోవిందరావు గారు మూల పురుషులు, వ్యవస్థాపకులు, దీని యొక్క అభ్యున్నతికి అంత కారణం ఆయన్నే. ఆయన మొట్టమొదటిసారి 1985లో సురభి అనేటువంటి గ్రామంలో చెన్నారెడ్డి గారి ఇంటి కోసం అని చెప్పని పెళ్లి సందర్భంగా కీచక వధ అనే నాటకాన్ని ప్రారంభించారు. ఇక అక్కడి నుంచి వాళ్ళ యొక్క ప్రస్థానం ప్రారంభమైంది. ఇవాళ సురభి దేశమంతా తిరగడం కాదు, ఫారిన్ కంట్రీ కూడా పోయినారు వాళ్ళు. సురభిలో ఆర్ నాగేశ్వరరావు గారికి సంగీత నాటక అకాడమీ అవార్డు వచ్చింది, పద్మశ్రీ అవార్డు వచ్చింది. నాటకంలో ఏఆర్ కృష్ణ గారి తర్వాత సురభి నాగేశ్వరరావుకి పద్మశ్రీ రావడం మనందరికీ తెలుగు వాళ్ళకి గర్వకారణం. మీరు ఇవన్నీ జ్ఞాపకం చేశారు కాబట్టి చెప్తున్నానమ్మా. సురభి సంస్థ ఎంత గొప్పదో. మొట్టమొదటి సినిమా భక్త ప్రహ్లాద 1931-32 సంవత్సరాల కాలంలో వచ్చినప్పుడు సురభి వాళ్ళే అందులో పాల్గొన్నది, ఆడింది, సురభి వాళ్ళతోనే ఆడించారు. ఆ రకంగా సురభి వాళ్ళ యొక్క గొప్పతనం చాలా ఇది. మనం ఎక్కడ సురభి వాళ్ళు కనబడ్డా వాళ్ళను గౌరవించాలి, వాళ్లకు ప్రోత్సహించాలి అని చెప్పని నా అభిప్రాయం. అందుకనే సురభి వాళ్ళకి ఫ్రాన్స్కి పంపించా. 2012 లేక 13 ప్రాంతంలో ఫ్రాన్స్కి వెళ్ళి మీరు అక్కడ నాటకాలు ఆడేసేసి రండి అని చెప్పని ఒక 2 నెలల పాటు పంపించేసేసి వాళ్ళు అక్కడ గొప్పగా ఆడి 300 మంది పట్టేటువంటి హాల్ అయితే దాదాపు 500 మంది కూర్చున్నారట. కింద అంతా కూడా కూర్చొని చూశారట. వాళ్ళు ఒక దాదాపు 20 లక్షలు తెచ్చుకున్నారు అక్కడికి పోయి. వాళ్ళందరూ బాగుండాలని కోరుకుంటాను. సార్, మీకు నటుడవ్వాలనే కోరికతో చెన్నై వెళ్ళారని విన్నాం. నేను సైఫాబాద్ సైన్స్ కాలేజ్ లెక్చరర్గా చేరినటువంటి సమయం 19 ఏళ్ల ప్రాయంలో. అప్పుడే నేను మద్రాసుకు వెళ్ళి స్క్రీన్ టెస్ట్ అవన్నీ చేయించుకున్నాను. అప్పుడు అక్కడ ఒకవేళ ఆగిపోతే పరిస్థితి ఈ రకంగా ఉండేది కాదు. కానీ వాళ్ళు ఒక రకమైనటువంటి స్థితిని కల్పించారు. అది నాకు వీలు కాలేదు. ఆ రకమైనటువంటి దాన్ని నేను ఒప్పుకోలేదు. అందుకోసం అని చెప్పని లెక్చరర్గా బాగుంటుందని చెప్పి లెక్చరర్గా పనిచేస్తూ వచ్చాను. అప్పుడు అంటే నా 19-20 ఉండేటువంటి కోరిక, సోదరుడు జనార్దన మహర్షి డైరెక్టర్గా ఒక 3-4 నెలల పాటు నన్ను అడిగారు, సార్ మీరు కొంచెం ఒప్పుకుంటే బాగుంటుంది, బాలు గారు ఉన్నారు, విశ్వనాథ్ గారు ఉన్నారు, అది మీకోసమే డిజైన్ చేసిన మా పాత్రని అని. ఈ రకంగా అంటే ఇవన్నీ అలాగే మాట్లాడతారు సినిమాలలో వీటిల్లో, అందుకోసం చెప్పాను. వద్దండి, నేను సర్వీస్లో ఉన్నాను కాబట్టి సర్వీస్లో ఉన్నంతకాలం రంగు పూసుకోకూడదు నేను అని చెప్పాను. ఆఫీషియల్గా అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో నేను ఇక వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటాను అనుకునేటువంటి సమయం అన్నమాట. డిసెంబర్లో నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవడం ఆలస్యం జనార్దన మహర్షికి తెలిసింది. ఇప్పుడు ఇంకేముంది, మీరు ఫ్రీ అయినారు కదా రండి అని అన్నారు. అప్పుడు నేను దేవస్థానం సినిమాలో ఆ తర్వాత 3 రోజులు మీరు దేవస్థానం 3 రోజుల పాటు 4 రోజుల పాటు అక్కడ ఉండేసేసి, అలాగే మీరు ఒక గ్రామాన్ని కూడా దత్తత తీసుకుని బాలికలందరికీ ఉచితంగా విద్య ఇస్తున్నారు. గ్రామం పేరు బాకారం. అక్కడ వాళ్ళకందరికీ కూడా విద్య ఉపాధి కల్పించడం అవన్నీ కూడా చేశాము. ఆ గ్రామానికి అందరికీ కూడా విద్య రావాలనేటువంటి అభిప్రాయంతో విద్య లేకుండా ఎవరు ఉండకూడదని చెప్పని చూసి అందరికీ కూడా విద్యావంతులను చేసి రాష్ట్రపతి అవార్డు వచ్చింది ఆ విలేజ్కి 2016 ప్రాంతంలో.
ఆ ఊరు సర్పంచ్కి రాష్ట్రపతి అవార్డు వస్తే అందరం మేము సంతోషించాం. కులీ కుతుబ్ షా కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అడ్మినిస్ట్రేటర్గా కూడా మీరు 10 ఏళ్ల పాటు ఆ పదవిని నిర్వహించారు. అది ఓల్డ్ సిటీలో అట్లాంటి పదవిని నిర్వహించడం కూడా ఒక సవాల్గానే తీసుకోవచ్చు. అది ఎలా చేశారు? నా జీవితం అంతా నాకేది ఇష్టమో అది ఇచ్చాడు భగవంతుడు. ఇల్లు కానీ, కుటుంబం కానీ, ఉద్యోగం కానీ, వృత్తిరీత్యా ప్రవృత్తిరీత్యా నాకు చాలా ఆనందకరంగా ఉండేటువంటి పరిస్థితి. అందుకని నాకు ఇవాటికి కూడా నాకు ఇన్నేళ్ళు వచ్చినా ఒకటి ఈ రకమైనటువంటి టెన్షన్లు ఉండేటువంటి పదవులలో ఉన్న బీపీ షుగర్ లేవు తల్లి నాకు. అది నాకు ఆనందంగా ఉంది, ఎవరికైనా చెప్పుకుంటాను నేను. అందుకనే నేను స్వీట్స్ తింటాను, కాఫీ తాగుతాను, లేకపోతే అన్నీ చేస్తూ ఉంటే వద్దని చెప్పి అంటారు. నాకు ఏముందని చెప్పి వద్దనడానికి తీసుకుందాం. అయితే ఇప్పుడు మీరు కులీ కుతుబ్ షా గురించి అడిగింది ఏంటంటే, కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పడడానికి కారణం పాత బస్తీలో ఉండేటువంటి మత సామరస్యం లేకుండా ఆ రోజుల్లో కర్ఫ్యూలు పెట్టడం, రమీజాబీ కేసులు కావడం, ఆల్మోస్ట్ ఎవ్రీ టైం అక్కడ అల్లర్లు జరిగేది. ఒక దగ్గర ఎక్కడో కత్తిపోటు ఉందా, లేకపోతే ఏదో జరిగిందట, లేకపోతే బంద్ జరిగిందట, ఇట్లా జరిగేది. 1981లో అంజయ్ గారు ఉన్నప్పుడు కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పెట్టి ఈ పాత బస్తీని అభివృద్ధి చేస్తే విద్య ప్రకారంగా, వైద్య రంగంలో, అట్లాగే అక్కడ రోడ్లు, ఎలక్ట్రిసిటీ అవన్నీ కూడా అభివృద్ధి చేస్తే ఘర్షణలు తగ్గుతాయి అనేటువంటి అభిప్రాయంతో పెట్టారు. నేను ఆ సంస్థకి 1984-85 సంవత్సరంలో వెళ్ళాల్సి వచ్చింది. నేను వెళ్ళినప్పటికీ అక్కడ కుర్చీలు, టేబుల్స్, ఆఫీసు, ఒక 10 మంది ఉద్యోగస్తులు ఉండేవాళ్ళు. దాని యొక్క బడ్జెట్ కూడా దాదాపు 80 లక్షలు అట్లా ఇచ్చేవాళ్ళు. సో వీళ్ళు జీతాలు తీసుకోవడమును, 80 లక్షలు ఖర్చు పెట్టుకోవడమును ఉండడం అనేది జరిగిందా 3-4 ఏళ్ళు, మొదటి రోజులు కాబట్టి. నేను వెళ్ళిన తర్వాత చెప్పింది ఏంటంటే, మీరు నిజంగా అభివృద్ధి కావాలని చెప్పానంటే ఇది కాదు పద్ధతి. మనం ప్రణాళికను ఏర్పరచుకోవాలి. రోడ్లు వెడల్పు చేయాలా, లేకపోతే రోడ్లను శుభ్రపరచుకోవాలా, లేకపోతే డ్రైనేజ్ సిస్టమ్ చూసుకోవాలా, ఎలక్ట్రిసిటీ లైట్స్ అన్నీ కూడా చిన్న చిన్న బల్బులు ఉండేదమ్మా అక్కడ. ఎందుకంటే ఎవరు చూసినా కానీ ఆకతాయితనం కాదు, అది అలవాటుగా వాళ్ళు లైట్లను పలగొట్టుకోవడం అనేది పాత బస్తీలో చాలా ఈజీ. అట్లా జరిగేటువంటి పరిస్థితుల్లో అక్కడ ఎలక్ట్రిసిటీ డెవలప్మెంట్ చేయాలా, చెట్లు నాటాలా, ఇవన్నీ. తర్వాత అక్కడ మురుగు కంపులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం స్వచ్ఛంగా శుభ్రంగా ఉండేట్టు చేయాలని చెప్పని అనుకుని ప్రణాళిక తయారు చేద్దామని చేశాం. మాకు ప్రతి సంవత్సరం 4 కోట్లు ఇవ్వాలని చెప్పని బడ్జెట్ పెట్టుకున్నాం. అప్పుడు ఎన్టీ రామారావు గారు నన్ను కులీ కుతుబ్ షా అని పిలిచేవారు. ఏమండి కులీ కుతుబ్ షా గారు వచ్చారు, ఏమిటి సంగతి అని చెప్పి. ఇక్కడ డెవలప్మెంట్ సార్, అక్కడ నేను స్టేడియం కడదాం అనుకుంటున్నాను, స్కూళ్ళు పెడదాం అనుకుంటున్నాను, పార్కులు డెవలప్ చేద్దాం అనుకుంటున్నాము, ప్లే గ్రౌండ్స్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నాము. తప్పకుండా చేయండి, మీరు ప్రణాళిక తీసుకురండి, నేను చేస్తానని చెప్పి శాంక్షన్ చేస్తానన్నాడు. 4 కోట్ల రూపాయలు ఇచ్చారమ్మా. దాంతో అక్కడ డెవలప్మెంట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత, మీరు ఇంతకుముందు అన్నారే డిప్యూటీ కలెక్టర్గా ఉన్నప్పుడు ఎట్లుండేది. సో జనం పోయేసేసి అక్కడ మేము చేస్తామంటే మీరు చేస్తారా? ఇక్కడ పాత బస్తీలో సిటీ కాలేజ్ చాలా ప్రసిద్ధమైంది. దానికి ఎదురుగా ఒక ఖాళీ స్థలం ఉంది. ఆ ఖాళీ స్థలంలో సిటీ కాలేజ్ ఎదురుగా స్టేడియం కడతాము, పిల్లలకందరికి కూడా బాగా పనికొస్తుందని చెప్పని కులీ కుతుబ్ షా స్టేడియం పేరిట కడతామని చెప్పి పెట్టుకున్నాం. అక్కడ ముస్లిమ్స్ అంతా వచ్చేసేసి మెహబూబ్ కా మెహందీ అని ఒక కాలం నుంచి అక్కడ ప్రసిద్ధిగా ఉండేది. ఆ ప్రాంతంలో మీరు చేయడం ఏం చెప్పంటే, ఇది ఒక కాలంలో ఉండేది కానీ ఇప్పుడు ఏం లేదు. ఇక్కడ కాలేజ్ ఉంది, కాలేజీ యొక్క గ్రౌండ్ ఇది, మేము చేస్తామని చెప్పని అందరినీ కూడా ఒప్పించి ఆ స్టేడియం కట్టి ఎన్టీ రామారావు గారితో దాన్ని ప్రారంభింపజేసినప్పుడు సలావుద్దీన్ ఓవైసీ కానీ, ఇటు బండారు దత్తాత్రేయ, బద్దంబాలెడ్డి లాంటి బీజేపీ వాళ్ళు కానీ అందరూ కూడా చాలా ఇష్టపడ్డారు, హర్షించారు. సో అట్లాగే ఒక 10-12 స్కూళ్ళు కట్టామమ్మా. తర్వాత ఒక 100 పార్కులు, ప్లే గ్రౌండ్స్ డెవలప్ చేశాము, రోడ్లను వెడల్పు చేసేసాము. కులీ కుతుబ్ షా పాలిటెక్నిక్ కాలేజీని ఏర్పరిచాము. ఆశ్చర్యం ఏంటంటే కులీ కుతుబ్ షా ఏరియాలో ఉండేటువంటి వాళ్ళకే పాలిటెక్నిక్ కాలేజీ, బయట వాళ్ళు రారు. ఒక ఏరియా కోసం అని చెప్పిన ఒక పాలిటెక్నిక్ కాలేజ్ కానీ ఉండదు. కానీ చేద్దామని చెప్పని స్పెషల్గా పాలిటెక్నిక్ కాలేజ్ పెట్టించాము, ఐటీఐలు పెట్టించాము, ఉర్దూ జూనియర్ కాలేజీ పెట్టించాము, ఉర్దూ స్కూలు. ఈ రకంగా అక్కడ అవన్నీ జరుగుతూ ఉంటే సహజంగా ట్రాన్స్ఫర్ కావాలి కాబట్టి నాకు జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తిరుపతి దేవస్థానానికి ట్రాన్స్ఫర్ వచ్చింది 90లో. మధ్యలో 1-2 వచ్చినాయి, కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో నన్ను ఆపేసేసినారు. కానీ 1990లో 3వసారి నాకు ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడు జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తిరుపతి దేవస్థానం అని చెప్పంటే నాకు ఆధ్యాత్మికమైనటువంటి దృష్టి ఉంది కాబట్టి తిరుపతి దేవస్థానంలో స్వామివారి సేవకి వెళ్తున్నాను కదా అని చెప్పిన అభిప్రాయంతో పోదామని చెప్పి అనుకున్నాను. ఈ లోపుగా అక్కడ ముస్లిమ్స్ కానీ, బీజేపీ వాళ్ళు కానీ వాళ్ళు స్ట్రైక్ చేయడం, ఇబ్బంది చేయడం. ఆ తర్వాత వాళ్ళందరూ వెళ్ళి అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారిని అడగడం, లేదు ఆయనను ట్రాన్స్ఫర్ చేయకూడదు, మా కోసం ఉంచాలి అని. చెన్నారెడ్డి గారికి కూడా పాత బస్తీతో చాలా అనుబంధం ఎక్కువ. షాలిబండలో డాక్టర్గా పనిచేశాడు ఆయన. మొట్టమొదటిసారి చూస్తున్నాను ఓవైసీ చెప్పినాడు
దత్తాత్రేయ బద్దంబాలరెడ్డి వీళ్ళందరూ చెప్పారు ఏమిటిది ఇది అని అంటే, లేదు ఈ విషయంలో మాత్రం మాకు ఏకాభిప్రాయం ఉంది, మీరు ఏమనుకోకుండా ఆయన ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేయండి అని. అప్పుడు పత్రికల వాళ్ళు, మీడియా అందరూ కూడా గుర్తించి పాత బస్తీలో ఒక ఆఫీసర్కి ఇంత అభిమానం ఉండడం అనేటువంటిది, ఇలా ఉండడం అనేటువంటిది 1990 నుంచి అప్పుడు రమణాచారి ఏమిటి అనే సంగతి ఎక్కువ తెలిసిపోయింది. అది నా ట్రాన్స్ఫర్ ఆగిపోయింది. కానీ మా ముఖ్యమంత్రి గారికే మనసులో పడింది, ఇటువంటి వాడు నా దగ్గర ఉండాలి కానీ అక్కడ ఎందుకు అని. సో నాకు 2 days తర్వాత నన్ను పిలిచాడు. పిలిచి యూ జాయిన్ ఇన్ సీఎంస్ ఆఫీస్, మిమ్మల్ని పిఆర్ఓగా తీసుకుంటున్నాను అన్నాడు. నేను పిఆర్ఓ ఏంటి సార్, నేను ఐఏఎస్ ఆఫీసర్ అని కదా. అంటే నీకు ఉర్దూ వచ్చట, హిందీ వచ్చట, తమిళం వచ్చట, తెలుగు ఇవన్నీ వచ్చట, ఇన్ని భాషలు నీకు వచ్చిన వాడివి, నా దగ్గర ఉండడానికి నీకు అభ్యంతరం ఏముందన్నాడు. ముఖ్యమంత్రి గారి దగ్గర నాకేం లేదు సార్, ఉంటానన్నాను. మళ్ళీ వీళ్ళు వచ్చారు, దత్తాత్రేయ వాళ్ళందరూ, మీ దగ్గర పెట్టుకుంటున్నారు మాకు సంతోషమే, కానీ మేము అడిగింది మాకు ఉండాలని చెప్పాలంటే మీరు తీసుకుంటే ఎట్లా అంటే, ఈయన నా దగ్గర పనిచేస్తాడు, మీ ఓల్డ్ సిటీలో కూడా పనిచేస్తాడు, వెళ్ళండి అని అన్నారు. మా దగ్గర పనిచేసేంత వరకు ఎక్కడైనా పని చేసుకొని అని చెప్పని వదిలిపెడితే 1990 నుంచి 1996 దాకా పనిచేశానమ్మా. ఈ మధ్యకాలంలో ఒక కడప కలెక్టర్గా ఉన్నప్పుడు తప్ప స్పోర్ట్స్ కమిషనర్గా ఉన్నాను, కులి కుతుబ్షాలు ఉన్నాను, డైరెక్టర్ కల్చర్గా ఉన్నాను, కులి కుతుబ్షాలు ఉన్నాను. ఆ తర్వాత మళ్ళీ కడప కలెక్టర్ నుంచి బయటకు వచ్చినాక మళ్ళీ కల్చర్ డైరెక్టర్ అయ్యాను, కులి కుతుబ్షాలో ఉన్నాను 96 దాకా. ఇక అప్పుడు ఏమన్నానంటే చంద్రబాబు నాయుడు గారితో, నన్ను అక్కడ అందరూ అన్న, అప్ప, బావ అనేటటువంటి స్థితి తీసుకొస్తున్నారు, కానీ అడ్మినిస్ట్రేటర్గా పనిచేయడం చాలా కష్టం అండి, అందరు అభిమానంతో అక్కడే వచ్చి కూర్చుంటున్నారు, నన్ను దయచేసి ఇప్పటికైనా కానీ కులి కుతుబ్షా పెట్టకుండా నేను యూత్ సర్వీసెస్ అండ్ స్పోర్ట్స్లో ఉంటానని చెప్పాను. నేను దాదాపు అందరూ ముఖ్యమంత్రులతో పనిచేశారు. ఏ ముఖ్యమంత్రితోని మీకు ఎక్కువ అనుబంధం, వ్యక్తిగతంగా కానీ ప్రభుత్వ పరంగా పాలనా విధానంలో కానీ? మనం వెళ్ళకముందే మన నీడ అక్కడికి వెళ్తుంది, ఈ పరిపాలనా రంగంలో ఉండేటువంటి వాళ్ళ విషయం చెప్తున్నాను నేను. అందుకని నేను ఎప్పుడైతే ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశానో, దిస్ ఈజ్ వాట్ ఐ యామ్ అని చెప్పనేటువంటి సంగతి ముందు వాళ్ళకి తెలిస్తే, వాళ్ళు ఏవైతే అది అడగకూడదో, ఏవైతే కోరకూడదో, ఏవైతే అభ్యంతరకరమో అవి నాతోని ప్రస్తావించారు. సో ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు నా మీద చాలా గౌరవంతో, ప్రేమతో ఆయన నన్ను పిలిచి, మీరు ఉపన్యాసాలు రాసి పెట్టండి నాకు అని చెప్పడం. తర్వాత జనార్దన్ రెడ్డి గారు వచ్చారు, ఆయన దగ్గర చాలా కాలం పనిచేశాను. 95లో ఎన్టీ రామారావు గారి దగ్గర పనిచేశాను. వీళ్ళందరిట్లో ఎన్టీ రామారావు గారి దగ్గరనేమో ప్రేమ ఎక్కువ అమ్మ, పిల్లవాడి మనస్తత్వం ఎన్టీ రామారావు గారి దగ్గర. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. వీళ్ళందరిట్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క పనితనం గొప్పదమ్మ. రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వచ్చేసరికల్లా నేను పనిచేసినటువంటి ఒక ముఖ్యమంత్రి తర్వాత వచ్చినటువంటి వాడు కాబట్టి ఎక్కడ కూడా డౌన్ కాకుండా ఉండాలనేటువంటి అభిప్రాయంతో ఆయనకు చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఆయన సాధ్యమైనంత వరకు మొదట్లోనే ఒక 2 నెలల లోపల తనకు తానుగా సర్దుకొని గాట్ ఇన్ టు ద ట్రాక్. తర్వాత జనాన్ని చూడడం కానీ, అందరి సమస్యలు పరిష్కరించడం కానీ, ఆయన లాంగ్వేజ్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయనలో ఉండేటువంటి చిరునవ్వు కానీ, ఆయన యొక్క ఆహార్యం, ధోతి లాల్చి ఉండడం కానీ అన్నీ కూడా చాలా పాజిటివ్గా ఆయన ప్రజాభిమానాన్ని చురుగున్నట్టుగా చేయగలిగాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ 6-7 ఏళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సలహాదారుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటున్నాను. ఎవరితోనున్నా ఎంతవరకు మనం ప్రవర్తించాలో అంతవరకు ప్రవర్తించాలి. ఎలాగో సలహాదారు కదా అని చెప్పని ఎప్పటికప్పుడు సలహాలు ఇచ్చుకుంటూ పోకూడదమ్మా. అడగనిది సలహాలు ఇవ్వకూడదు. కాకపోతే ఈ కాలంలో అడిగేవాళ్ళు ఎవరు కాబట్టి ఎక్కువ సలహాలు ఇవ్వకపోవచ్చు. అడిగినప్పుడు సలహాలు ఇవ్వడం మాత్రం తప్పకుండా చేస్తాం. సార్, మీరు ఎన్టీఆర్ గారి దగ్గర అంత క్లోజ్గా పనిచేశారు. అయితే ఆయన హయాంలో ఉన్నప్పుడు మీరు సాధారణంగా ఇద్దరు ప్రముఖులకి ఎవరికైనా మధ్య కాస్త అభిప్రాయ భేదాలు వస్తే మీరు కలిపేవారట కదా? ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పరుస్తున్నటువంటి వేళ ఆయన అప్పుడున్నటువంటి అకాడమీలను తీసివేయడం, ఆ చైర్మన్లు వాళ్ళందరినీ కూడా తీసివేసినందువల్ల చైర్మన్లు ఇది మమ్మల్ని ఒక రకంగా అవమానపరిచినట్టే అని చెప్పిన వాళ్ళు అనుకోవడం, లలిత కళా అకాడమీ లేదు, నాటక అకాడమీ లేదు, సంగీత అకాడమీ లేదు, ఇవన్నీ లేదు అని చెప్పిన వాళ్ళు అనుకోవడం జరిగి కొంచెం అలిగినటువంటి పరిస్థితుల్లో ఉండిన్నారు. దాశరథి గారిని కూడా తీసేశారు ఆస్థాన కవిగా ఉంటే. అప్పుడు కూడా దాశరథి గారు కూడా చాలా ఫీల్ అయ్యారు. ఆ సమయంలో ఒక సంగీత మేరు శిఖరం చాలా బాధపడుతూ లేకపోతే అలిగి, ఈ ముఖ్యమంత్రి ఉన్నంత వరకు లేకపోతే వీరి ప్రభుత్వం ఉన్నంత వరకు నేను మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కాలు పెట్టను, అడుగిడను అని చెప్పని ఆంధ్రప్రదేశ్కు రాను, ఇక్కడ సంగీత కచేరీలు నేను చేయను అని చెప్పని ఆ సంగీత మేరు శిఖరం ఆ మాట అనేసేసి చెన్నైలో ఉండిపోవడం జరిగింది. ఎవరో తెలుసుకోవచ్చండి? డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారమ్మ. ఒక సందర్భంలో నేను, శ్రీమతి నందమూరి తారక రామారావు గారు, లక్ష్మీభారతి గారు ఉదయం పూట అక్కడ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నేను చెప్తే బహుశా వినకపోవచ్చు, మీరంటే బాగా ఇష్టం ఉంది కాబట్టి మీరు ఒకసారి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని రండి, ఎలా చేద్దామో చూద్దామని చెప్పని వారనడం. నేను ఉదయం పూట 6 గంటల ప్రాంతాల్లో 5-5:30 ప్రాంతం 6 గంటల దాకా వారి దగ్గరకు ఉండేవాడిని.
ఉన్నప్పుడు చెప్పాను నేను, సార్ మీరు నటనా రంగంలో మీరు మేరు శిఖరం, సంగీత రంగంలో మేరు శిఖరమైనటువంటి మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, తర్వాత మీరిద్దరు కలిసి ఒక సినిమాలో ఆయన మీకు గాత్రదానం కూడా చేశారు. బాగా గుర్తు చేశావు, నిజమే చేశాడు, ఆ పాట ఇప్పటికీ నాకు గుర్తుందని ఏదో ఆలాపన చేశాడు. సరే బాగా కనబడుతుంది ఇది అని చెప్పనుకొని ఆయన ఒకవేళ ఆంధ్రప్రదేశ్కి వచ్చి సంగీత కచేరీ చేసి మీతో సత్కారం పొందితే బాగుంటుందేమో అని ఒక ఆలోచన వచ్చింది సార్, ఎలా ఉంటుంది అని చెప్పని. బేసిక్గా ఉంటుంది, కానీ ఆయన మహానుభావుడు, అదండి గొప్ప విషయం. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మహాకళాకారుడు, ప్రపంచమంతా అభిమానించేటువంటి నందమూరి తారక రామారావు గారు బంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి మీద ఉండేటువంటి అభిమానాన్ని, గౌరవాన్ని ప్రకటించుకున్నప్పుడు నేనున్నాను ఎదురుగా, నేనే సాక్షి. ఆ మహానుభావుడు అంత గొప్పవాడు. అలా రాడేమో బహుశా వస్తాడో, మరి వస్తే బాగానే ఉంటుంది, కానీ రాడేమో బహుశా అని చెప్పన్నాడు. ఒకవేళ వారు వస్తే బాగుంటుందేమో సార్, మీరు కొంచెం ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి మళ్ళీ మీరు ఏమైనా అనుకుంటారేమో అని చెప్పని అని చాలా అంటూనే నసుగుతూ అంటూనే మొదలుపెట్టాం. లేదు వారు వస్తే తప్పకుండా గొప్పగా చేద్దాం, ఘనంగా సత్కరించుకుందాం అది ఇది అన్నారు. నాకు మంగళంపల్లి బాలమురళీకృష్ణ బాగా తెలుసు కాబట్టి బాలమురళీకృష్ణ గారిని బయటకు వచ్చి మళ్ళీ మాట్లాడాను. నన్ను ఇప్పుడు ఎవరు పిలుస్తారు, ఎందుకు పిలుస్తారు, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి నన్ను ఎందుకు పిలుస్తారు అని. వీరు పిలిస్తే బాగుంటుందని వారు అనుకోవడం, వారు పిలిస్తే నేను రావడం అనేటువంటిది చాలా బాగుంటుందని వీరు అనుకోవడం, ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా అక్కడ ఉండేటువంటి సీఎం ఆఫీస్లో ఉండేటువంటి టెలిఫోన్ ఆపరేటర్ యొక్క చాకచక్యం దృష్టిలో పెట్టుకొని మోహన్ అని కావాల్సిన వాడు, నాన్న నువ్వు చాలా జాగ్రత్తగా డీల్ చెయ్యు, ఏమాత్రం అదైనా నేను గవర్నమెంట్ సర్వెంట్ని కాబట్టి ముందు నేను, ఆ తర్వాత నువ్వు కూడా టెలిఫోన్ ఆపరేటర్ ఎందుకు ఇట్లా చేసినావు అంటారు కాబట్టి మీరు టెలిఫోన్ ఆపరేటర్ స్థాయిలో, నేను ఈ కమిషనర్ స్థాయిలో ఇబ్బందులు పడతాము, అందుకోసం జాగ్రత్త చేయండి అంటే ఏం చేయమంటారు సార్ అన్నాడు. నేను ఎన్టీ రామారావు గారు మాట్లాడుతున్నారు మీతోని అని చెప్పని మంగళంపల్లితో అంటాను. మంగళంపల్లి వారు లైన్లో ఉన్నారు సార్, మీతో మాట్లాడతారట అని చెప్పి వీరికి అంటాను. ఆ ఫోన్లు అట్లా అందించినప్పుడు ఎవరు ముందు గొంతు విప్పితే వారు నా గురించి మాట్లాడతాం అనుకుంటున్నారు కదా అని చెప్పి ఇద్దరు అనుకుంటారు. ఆ రకంగా చేద్దాము అని చెప్పని ఎలాగో ముఖ్యమంత్రి గారిని అర్థం కాబట్టి మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారికి మాట్లాడేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడతారట మీతోని అని చెప్పాను. లోపలికి వచ్చేసేసి మోహన్ ఇట్లా కలిపేసేసి సార్ ఇప్పుడు మీకు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు మీతో మాట్లాడతారట అని చెప్పని వీరికి చెప్పాను. ముఖ్యమంత్రి గారు మాట్లాడతారంటే నేను అక్కడ బయట చెప్పాను, లోపలికి వచ్చి చెప్పాను. ఇద్దరు కూడా బాగున్నారా అంటే బాగున్నారా అనుకున్నారు. ఇక తర్వాత అంతా మహాసముద్రం, కళాసముద్రం, నటనా శేఖరుడు, సంగీత శేఖరుడు వాళ్ళిద్దరు కూడా ఒకళ్ళకొకళ్ళు గొప్పగా చెప్పుకొని పాత విషయాలన్నింటినీ కూడా స్ఫురణకు తెచ్చుకొని మీరు ఎప్పుడు వస్తే అప్పుడు మేము తప్పకుండా ఆదరిస్తామని చెప్పనడం. రెండవ రోజుకే వారు రావడం, ఈయన బయటకు వచ్చేసి తలుపు దాకా వెళ్ళేసి నన్ను సత్కరించుకోవడం, ఘనంగా లోపలికి తీసుకొని రావడం, షాలుతో చేయడం, మీరు సంగీత కచేరీ చేస్తే బాగుంటుంది అనడం, వచ్చిందే అందుకని అనడం, చాలా గొప్పగా జరిగిందమ్మా. దానికి ఇప్పుడు మీరు జ్ఞాపకం చేశారు కాబట్టి చాలా ఒళ్ళు పులకితం వస్తుంది. టీటీడీలో కూడా అనేక కీలక బాధ్యతలను నిర్వహించారు. అందులో భాగంగా ఎస్విబిసి అనే ఒక అద్భుతమైన ఆలోచన అసలు శ్రీకారం చుట్టారు మీరు. ఆ విశేషాలు చెప్పండి. మాకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉన్నప్పుడమ్మా ఎంత బాగుండేదని అంటే, ఒక చిన్న విషయం మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రతిపక్షాల విషయంలో ఆయనకు ఒక దృష్టి ఉండింది. మీడియాలో ఉండేటువంటి ఒక 2 పత్రికల వాళ్ళ గురించి ఎంతసేపటికి 2 పత్రికల వాళ్ళు అని చెప్పి అనేవాడు. అన్నప్పుడల్లా కూడా నేను కావాలని చెప్పని, వద్దు సార్ పత్రికల వాళ్ళతో మనం పెట్టుకోకూడదు, మీడియాతో మనకు ఎప్పుడు సత్సంబంధాలు ఉండాలి ఒకటి. రెండవది ఆ 2 పత్రికలు అన్నంత మాత్రాన మనం కావాలని చెప్పిన వేలు పెట్టి చూపినట్టు అవుతుంది. ఎట్లాగో మీరు 2 పత్రికలు అని చెప్పిన వేలు పెట్టి చూపుతున్నారు, ఎందుకు వేలు చూపడం బాగుండదు అని చెప్పి. అది కాదు రమణ, ఎంతసేపటికి ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే ఏం బాగుంటుంది అని. పత్రికలు ఉండేది అందుకమ్మా, మీడియా ఉండేది అందుకు సార్ అని మీరు అది కాదు. లేదు వీళ్ళ మీద మనం కేసులు పెడదామని చెప్పని అడ్వకేట్ జనరల్ని, అప్పటి అడ్వైజర్ని, పత్రికా స్వేచ్ఛ మీద కేసులు పెట్టారు. కేసులు పెడదామని చెప్పని ఎవరో ఆయనకి అడ్వకేట్ జనరల్ లాంటి వాళ్ళు చెప్పుంటారు. వాళ్ళందరినీ పిలిచేసేసి అందరినీ కూర్చోబెట్టేసేసి చెప్పబోతున్నాడు. నాకు ఒక అవకాశం ఏంటి సార్ నా అభిప్రాయం మళ్ళీ చెప్తున్నాను, చెప్పండి నేను. అది పద్ధతి కాదు, మంచిది కాదు. ఇంతకుముందు ఇందిరాగాంధీ గారు కూడా ఇలా చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా ఏం జరగదు కూడా. అయిపోయిందా, ఇంకా చెప్పాల్సి ఉందా అన్నాడు. అయిపోయింది సార్. సీఎం మీరా నేనా అన్నాడు. అదేమిటి సార్, సీఎం మీరు అవుతారు, నేను కేవలం కమిషనర్గానే ఉన్నాను, మీకు చెప్పడానికి ఉన్నాను, మీరు చెప్పారు నేను విన్నాను, నేను ఓవర్రూల్ చేస్తున్నాను, కేసులు పెట్టండి అన్నాడు. సార్ మీరు ఎంత మంచివారో నాకు తెలుసు, కానీ నేను చెప్పేటువంటి సలహాలు కానీ విషయం కానీ బహుశా మీకు మనసుకు నచ్చడం లేదు, అందుకోసం అని చెప్పని నాకు ఇక సెలవు ఇప్పించండి సార్ అని చెప్పన్నాను. ఎంత బాగా మాట్లాడతాడమ్మా, మీ యొక్క ధర్మాన్ని మీరు నిర్వర్తించారు, నేను మీతో విభేదించవచ్చు, అంతేగాని
మీకేమైంది, మీ పని మీరు చేశారు, మీరు మంచి పని చేస్తారు, యు ఆర్ ఏ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఎఫిషియెంట్ ఆఫీసర్ నాకు అన్నాడు. 2 ఏళ్ల పని అయిపోయింది చాలు నాకు అని. అట్లాగంటారా, సరే అని వీరికి మనం టీటీడీలో ఈవోగా ఇద్దామన్నారు. ఓహో, నా జీవిత లక్ష్యం, అదొక కళ, అదొక స్వప్నం, స్వామివారి సేవలో ఉండడం అనేటువంటిది. నా పేరు వెంకటరమణ, ఆ వెంకటరమణని ఇంకా సేవలో పోతున్నానని చెప్పంటే శ్రీ వైష్ణవుడిగా నేను ఎంత ఆనందిస్తానో చెప్పాను. ఆనందిస్తాను, మీరు ఈ మాట అంటేనే అయిపోయాను అన్నంత ఆనందం ఉంది సార్ నాకు అని. తప్పకుండా మీకు ఈవో టీటీడీగా చేరండి మీరు అని చెప్పన్నాను. అంత సహృదయతో టీటీడీలో నాకు పోస్టింగ్ ఇచ్చారమ్మా. ఒక హరికథ పెట్టామనుకోండి 1000 మంది వచ్చినా వేలే. ఒక నాటకం పెట్టామనుకోండి శ్రీనివాస కళ్యాణం, ఎంతమంది వచ్చినా 1000 మంది వస్తారు. కానీ ఒక ఛానల్ పెడితే మాత్రం ప్రపంచమంతటా ఉండేటువంటి వాళ్ళు చూస్తారు. కాబట్టి ఇన్ని సేవలు ఉంటాయా, స్వామివారి దగ్గర ఇట్లా జరుగుతుంటుందా, ఇన్ని విశేషాలు ఉన్నాయా, ఈ అన్నమయ్య కీర్తనలు ఉంటాయా, ఓహో ఇంత గొప్పగా ఉంటుందా, అక్కడ తుంబుడు తీర్థం ఉందా, పలానా తీర్థం ఉందా అని చెప్పని ఇవన్నీ తెలుసుకోవడానికి మంచి అవకాశం. ఒక్క టీటీడీకే అది సాధ్యమవుద్ది అని చెప్పని ముఖ్యమంత్రి గారిని ఒప్పించి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ని స్టార్ట్ చేశామమ్మా. అది ప్రతిభా పాటిల్ గారిని, అప్పటి రాష్ట్రపతి గారిని పిలిచి వారి చేత ప్రారంభింపజేశాం. ఆ మహాద్వారం ఎదురుగ్గా ఆ జిఆర్ స్వామి వారి సన్నిధిలో మహాపవిత్రంగా సుప్రభాత సమయంలో చేశాము, బ్రాహ్మీ ముహూర్తంలో చేశాము. ఇప్పటికీ నాకు ఆనందంగా ఉంది. మధ్యాహ్నం పూట ఆ స్వామివారి కళ్యాణం చూసిన తర్వాతే భోజనానికి వెళ్తారు చాలా మంది ప్రేక్షకులు అని చెప్పారు. ఎంతో అద్భుతమైన విషయం అది. అక్కడ ఈవోగా పనిచేసే వారికి తప్పమ్మా, తక్కిన వాళ్ళకందరికి కూడా ఉదయం 2:30 నుంచి రాత్రి 11-10 దాకా ఇన్ని సేవలు ఉంటాయా. చెప్పన్నారు ప్రసాదాలు ఉంటాయి అంటే, చెప్పన్నారు అంటే 56 రకాల ప్రసాదాలు స్వామివారికి నివేదించుకోవడం అనేటువంటిది ఎంతమందికి తెలియదు. అది చతుర్యుగ బంధ భక్తి చైతన్య యాత్ర అని చెప్పని ఒకటి పెట్టాం. మా బోర్డు మెంబర్స్లో చాలా మందికి అది అనడానికే కష్టమయ్యి ఏంటది అన్నారు. చతుర్యుగ బంధ భక్తి చైతన్య యాత్ర అంటే కృతయుగంలో నరసింహస్వామి, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి. కాబట్టి ఈ వెంకటేశ్వర స్వామి తమ పెద్దల వాళ్ళ దగ్గరికి వెళ్ళి సేవించుకుంటాడు. ఇక్కడి నుంచి రథం మీద బయలుదేరుతాడు, సింహాచలం వెళ్తాడు నరసింహస్వామిని చూడడానికి, శ్రీరామచంద్రుని చూడడానికి భద్రాచలం వెళ్తాడు, మొవ్వ వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మను సేవించుకుంటాడు. ఆ రథం మీద వెళ్ళేటప్పుడు స్వామి గ్రామాన ఆగితే అన్ని సేవలు జరుగుతాయి. కాబట్టి గ్రామాన గోవిందనామ స్మరణ జరిగేటట్టుగా మన శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం మనకు తెలిపినట్టుగా ఉంటుంది. ఇది మన ఛానల్ ద్వారా అందరికీ తెలిపినట్టుగా ఉంటుంది అని చెప్పాను. ఆ రకంగా భక్తి చైతన్య యాత్ర, భజగోవిందం, దళిత గోవిందం ఎన్నో రకాలుగా పెట్టేసి అన్నిటికంటే మించి 44,000 జంటలకు కళ్యాణమస్తు పేరిట వాళ్ళ కాపురాలు ఇప్పుడు ఆ స్వామి గోపురాల్లాగా వెలుగుతున్నాయి. అంత గొప్పగా కళ్యాణమస్తు కార్యక్రమం పెట్టాం. మీరు ఇన్ని పనులు చేస్తూ అద్భుతంగా పద్య సాహిత్యంలో పిహెచ్డి చేశారు. అసలు ఆ సమయపాలన అనేది ఎలా జరిగింది? వాడి దయ. నేను ఎంఎస్సి కెమిస్ట్రీ చేసేసి పిహెచ్డి చేస్తూ ఉన్నాను అప్పుడు. మెడిసిన్స్ ఇన్ లుకాసెఫలైటిస్. లుకాసెఫలైటిస్ అనేటువంటి ప్లాంట్ అది. లుకాసెఫలైటిస్ అని చెప్పంటే మన తుమ్మ పత్రం, తుమ్మ మొక్క, తుమ్మ పువ్వు, తుమ్మ ఆకులన్నీ కూడా వినాయకుని యొక్క పూజలో మనం వాడతాం. ఎందుకు వాడతాము అని చెప్పంటే అందులో ఔషధ లక్షణాలు ఉన్నాయి కాబట్టి. అందులో క్యారటినాయిడ్స్, టర్పెనాయిడ్స్, స్టీరాయిడ్స్ ఉంటాయి. ఈ మూడింటిని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసేసి నేను బయటకు తీయాలనే ఉద్దేశంతో అదొక మెడిసినల్ ప్లాంట్ అని నేను పిహెచ్డి వర్క్ చేస్తూ ఉన్నాను ఉస్మాన్ యూనివర్సిటీలో. కానీ మధ్యలో దాన్ని ఆపేసేసి నేను డిప్యూటీ కలెక్టర్గా సెలెక్ట్ అయిపోయి వస్తున్నాను. కాబట్టి వచ్చే ముందు మా టీచర్స్ని అడిగాను నేను, ప్రొఫెసర్ గారు మీ యొక్క దయ వల్ల నాకు డిప్యూటీ కలెక్టర్గా సెలెక్షన్ వచ్చింది, మరి అదేమో 24-26 ఏళ్ళకి పోవాల్సింది, అందుకోసం చెప్పి ఇప్పుడు కాకపోతే కష్టమైంది, నేను వెళ్ళాలా వద్దా అని చెప్పని. మా స్టూడెంట్ ఒకడు కలెక్టర్ అయ్యాడని చెప్పంటే మాకు గర్వకారణం అయ్యా, మేము చెప్పుకుంటాం మా రమణ కలెక్టర్ అని. అందుకోసం చెప్పని వెళ్ళు బాబు, ఈ పిహెచ్డీ ఏముంది మీరు 48వ ఏట కూడా చేయొచ్చు అని చెప్పని అన్నారు. 48వ ఏడు రాగానే నాకు మెదడులో అలారం మోగిందమ్మా. అప్పటి నుంచి ట్రై చేశాను. మళ్ళీ పిహెచ్డీ చేయడానికి కెమిస్ట్రీ ల్యాబ్కి వెళ్ళి బ్యూరెట్టు, పిపెట్టు, టైట్రేషన్స్, పిల్లలతో పాటు 20-30 ఏళ్ళ ఏజ్లో ఉండేటువంటి వాళ్ళతో నేను కూర్చొని పనిచేయడమా, లేకపోయినట్టయితే ఏం చేయాలని చెప్పి అనుకున్నాను. కానీ నాకు తెలుగు భాష మీద ఇంట్రెస్ట్ కాబట్టి తెలుగులో పిహెచ్డీ చేస్తానని చెప్పని అనుకుంటే ఉస్మానియా విశ్వవిద్యాలయం వారు చెప్పారు కదంటే మళ్ళీ మీరు ఎంఏ ప్రీవియస్ ఫైనల్ ఎగ్జామ్స్ రాసి రిజిస్టర్ చేసుకోవాలన్నారు. సరే అని చెప్పని డిస్టెన్స్లో రాసి మళ్ళీ యూనివర్సిటీ ఫస్ట్ వచ్చి నేను పిహెచ్డీకి రిజిస్టర్ చేసుకున్నాను. 2008లో స్వామివారి సేవలో ఉన్నప్పుడే డాక్టరేట్ వచ్చిందమ్మా. ఎల్లూరు శివారెడ్డి గారు గైడ్గా నేను పద్య కవిత్వం, వస్తు వైవిధ్యం అనే అంశం మీద చేశాను. ఆ వెంకటేశ్వర స్వామికి శంఖచక్రాలు ఉన్నట్టుగా నాకు ముందు డాక్టరేటు, తర్వాత ఐఏఎస్ చివర, ఈ రెండు నాకు శంఖచక్రాలలాగా ఎప్పుడు నన్ను కాపాడాలని నేను కోరుకుంటా ఉంటాను.
ఇంత అవిశ్రాంతంగా కృషి చేయాలి అంటే డొమెస్టిక్ వైజ్ కూడా కుటుంబ పరంగా కూడా ఎంతో సపోర్ట్ ఉండాలి. నేను ఎంత పనిలో ఉన్నా రాత్రికి మాత్రం మేమందరం కలిసి భోంచేస్తాం. అదొక పద్ధతిగా పెట్టుకున్నాం గత 40 ఏళ్ళకి పైగా. రెండవది వాళ్ళ చదువుల విషయంలో నాకంటే ఎక్కువ వాళ్ళ తల్లి చాలా ఎక్కువగా పాటుపడింది. మీరు ఒక రోల్ మోడల్ అండి. ఎందుకంటే మీరు అన్నట్టుగా నేను ఒక్క దాంట్లో ఎక్సెల్ అవ్వడానికే నాకు సమయం సరిపోవట్లేదు, ఎనర్జీస్ లేవు అని అనుకునే యువతకి మీరు ఎటువంటి మెసేజ్ ఇస్తారు? దయచేసి పాజిటివ్గా ఆలోచించండి. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి. లక్ష్యం లేకుండా ఒకవేళ జీవితాన్ని గడిపినట్టయితే చుక్కాని లేనటువంటి నావలాగా అవుతుంది. కాబట్టి లక్ష్యంతో మనం ముందుకు పోదాం. తాము ఎన్నుకున్నటువంటి రంగంలో తాము ఒక సూపర్లేటివ్ స్థాయిలో ఉండేటట్టుగా ప్రయత్నం చేస్తే అందరికీ అది సాధ్యమవుతుంది. సమాజంలో ఏంటంటే జయము గొన్నవాన్ని జనత మెచ్చును. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ రన్నర్ అయినప్పుడు అథ్లెట్ ఒక్క ఫ్యూ సెకండ్స్ డిఫరెన్స్లో పీటీ ఉష పేరు వచ్చింది. ఆ రెండవ రన్నర్ పేరు మన జ్ఞాపకం ఉండదు, తెలియదు కూడా. ఇది ఒక పెద్ద కాంపిటేటివ్ వరల్డ్. స్పర్ధయా వర్ధతే విద్య. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు నిబద్ధతతో ఉండి మీ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసం చెప్పని, అవతల వాడు పడిపోవాలని కాకుండా వాడితో ఉంటూ నేను తప్పకుండా ముందుకు సాగాలని చెప్పి అనుకున్నప్పుడు యువతలో ఒక రకమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. దాంతో ముందుకు సాగాలి. చాలా సంతోషం అండి. చాలా అద్భుతంగా ఎంతో విలువైన సందేశం మాకు ఇచ్చారు. చాలా ధన్యవాదాలు సార్. నమస్కారం అమ్మా.